మనకి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎంతో ఆసక్తిగా వస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మీరందరూ కూడా మీ వాయిద్యాలు తీసుకొచ్చారా? ఒకసారి చూపించండి వాయిద్యాలు. వాయిద్యాలు అంటే ఇవే, దేవుడు మనకి ఇచ్చిన వాయిద్యాలు. చక్కటి వాయిద్యం ఇది. ఈ వాయిద్యం వాయిస్తూ ఒక పల్లవి పాడదామా? దేవుని స్తుతించుడు, అదే పాట అందరికీ వచ్చు కదా. ఒకసారి అందరూ కలిసి ఆ పాట పాడదాం. వాయిద్య కళాకారులు కూడా తయారు చేయబడినటువంటి వాయిద్యాలు కాకుండా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాయిద్యాలు వాయించాలి. ఈ వాయిద్యాన్ని వాయించాలి. గంభీరంగా గట్టిగా పాడుతూ ప్రభుని స్తుతించుదామండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాడదాం. ఆయన పరిశుద్ధ ఆయన సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇలా చప్పులు కొడుతూ పాడుతూ ఉంటుంటే దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పాలనేటువంటి ఆసక్తి మాకు కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. మీరు మౌనంగా కూర్చుంటే మేము మౌనం అయిపోతాం. ఏం చెప్పాలో తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే కపటమైనటువంటి ప్రేమ. చెప్పండి, ఎలా ఉంటుంది అది? ఆ కపటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది కొన్ని మాటలు వాక్యం రూపంలోనే నేను చెప్పాలనుకుంటున్నాను. మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచరిస్తూ యెరూషలేము, కపెర్నహూము, పాలస్తీనా ఆయా ప్రాంతాలు ఆయన తిరుగుతూ అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కపెర్నహూముకు వచ్చాడు. శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు. విధవరాల కుమారుడు చనిపోతే వాడిని బ్రతికించాడు. కుంటివారిని, గుడ్డివారిని, అందులోని వీరందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాగు చేస్తూ ఉన్నాడు. అయితే వారిని యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారిలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యూదులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే వారిలో నుండి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, ఈరోజు మా ఇంట్లో నీకు విందు ఏర్పాటు చేశాను, నీకు భోజనం ఏర్పాటు చేశాను, నువ్వు మా ఇంటికి రావాలి, తప్పదు, ఖచ్చితంగా నువ్వు రావాలి అని అంటే, సరే నేను వాడిని చూశాడు. ఆ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఒక టేబుల్ వేస్తుంది. ఆ టేబుల్ మీద భోజనాలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారని అంటే, క్రింద ఇంచుమించు ఒక అడుగున్నర టేబుల్ అది. ఆ టేబుల్ మీద ఆహారం పెట్టుకుంటారు. వీళ్ళు కాళ్ళు వెనక్కి తిప్పుకొని కూర్చుని భోజనాలు చేస్తారు. దాని మీద ఒక చెయ్యి అలాగా అనుకుని. అచరీతిగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. భోజనానికి కూర్చున్నాడు. పిలిచిన వాడు ఎవరు? చెప్పలేదు కదా. మీరు చెప్పండి, చెప్పగలరు మీరు. భోజనానికి పిలిచినటువంటి వాడు ఎవరనంటే పరిసయ్యుడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనములో అక్కడ వ్రాయబడి ఉంది. చదువుదామండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం.
పరిసయ్యులలో తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఇక ఈ యొక్క విషయం అంతా కూడా మనకి తెలిసిందే. నేను క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. అయితే పిలిచినటువంటి వాడు ఎవడు అని అంటే పరిసయ్యుడు. ఆ యొక్క పరిసయ్యుని బట్టి మనం ఆలోచన చేస్తే పరిసయ్యుని గురించి తెలియలేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. పరిసయ్యుడు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా గర్విష్ఠులు. వాళ్ళు అంతా నాకే తెలుసు అంటారు. నాకంటే భక్తిపరుడు ఎవడో లేడు అంటారు. ఎవడైనా విష్ చేస్తే నాకే విష్ చేయాలి అని చెప్పుకునేటువంటి ఆ యొక్క పరిస్థితి కలిగినటువంటి వారు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎలా ఉంటారు అని అంటే పైకి చాలా భక్తిగా కనిపిస్తారు, లోపల భక్తి ఉండదు. పైకి చాలా ప్రార్థనా పరులుగా కనిపిస్తారు, లోపల ఏముండదు. బాగా కరెక్ట్గా చెప్తున్నారు మీరు అందరూ. దేవుని స్తోత్రాలు చెల్లించడం హల్లెలూయా. పైకి ప్రార్థనా పరులాగా కనిపిస్తారు, కానీ లోపల ఏముండదు అని అంటే ప్రార్థన ఉండదు. ఈ యొక్క పరిసయ్యులు అందరినీ చులకన చేస్తారు. వీడిని వీడే హెచ్చించుకుంటాడు, మిగిలిన వారిని అందరినీ కూడా తృణీకరించే స్వభావము పరిసయ్యునిది. ఈ యొక్క పరిసయ్యుని గురించి మనం ఆలోచన చేస్తే వాడి గొప్పతనాన్ని వాడే చెప్పుకుంటాడు. వాడి గురించి ఎవరు చెప్పరండి. ఈయనంత గొప్పవాడు అని చెప్పేటువంటి వాడు ఎవరు లేడు. ఆ పరిసయ్యుని గురించి వాడి గొప్ప ఏంటో, వాడి పొగడతలేంటో అది వాడే చెప్పుకుంటాడు. చెప్పుకుంటున్నాడా లేదా? చెప్పుకున్నాడా లేదా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది. లూకాసు సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు ఒక ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. చదవండి ఒకసారి. ప్రార్థన చేయించుకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, రెండో వాడు సుంకరి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిసయ్యుడు కనిపిస్తున్నాడు. పరిసయ్యుడు ఎటువంటి వాడంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఎదటి వారందరినీ తృణీకరిస్తున్నాడు. వీడిని వీడే పొగుడుకుంటున్నాడు, వీడి గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర అండి? ఎవరి దగ్గర గొప్ప చెప్పుకుంటున్నాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వాడు పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వీడు గొప్పతనం ఏంటో వాడు దేవునికి చెప్తూ ఉన్నాడు. ప్రక్కన ఉన్నటువంటి సుంకరిని మాత్రం తీసి పడేసినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే వాడు అంటున్నాడు 18:1 అంటున్నాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను వండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే పరిసయ్యుని యొక్క మనస్తత్వం ఏమిటి అని అంటే వాడంతటా వాడు హెచ్చించుకుంటాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు కూడా, ప్రార్థన చేసేటప్పుడు కూడా వాడు హెచ్చించుకుంటున్నాడు. ఏమని హెచ్చించుకుంటున్నాడు? ఈ సుంకర్లాగా నేను లేనయ్యా, నేను ఎలా ఉన్నానంటే నేను చోరులు అంటే దొంగతనం చేసే వాళ్ళకి లేను, అన్యాయమైన పనులు చేసే వాళ్ళకి నేను, ఇతర మనుషుల్లాగా నేను లేను. నేను నిన్ను స్తుతించేవాడిగా ఉన్నాను, నేను నిన్ను ప్రార్థించేవాడిగా ఉన్నాను, నీ యందు ఎంతో భక్తి కలిగి ఉన్నాను. నేను
ఏమంటే నేను అడుగుతున్నాను, వాడిలో భక్తి ఎంత ఉందో ఏసైకి తెలీదా? తెలుసన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఆ కొన్ని చేతులు లెక్కలేదు. తెలియదు అన్నవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పండి. ఏసైకి తెలియదండి, వాడు భక్తి ఏంటో ఏసైకి తెలియదు అన్నవాళ్ళు ఇందాక చేతులు కింద కొండిచ్చారు కదా, మీరు చెప్పండి ఇప్పుడు. చెప్పలేరు. ఎందుకనంటే ప్రభు అయినటువంటి దేవునికి ఎవడ భక్తి ఏంటో అని ఏసైకి తెలుసు. వీడి చెప్పవలసినటువంటి పని లేదు, వీడి డబ్బా వీడే కొట్టుకుంటున్నాడు. అది ఏసైకి తెలియదు అని అంటే ఏసైకి తెలుసు. ఇక్కడ ఈ యొక్క పరిసయ్యుని యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, ఏసైని ఇంటికి పిలిచాడు. ఈయన ఏసైని ఇంటికి పిలిచాడు, కానీ ఏసైకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడా? యూదుల శుద్ధీకరణాచారం ప్రకారంగా 6 రాతి వాళ్ళు బయట ఉన్నాయి. ఎక్కడది? ఏ ఊర్లోనో కానా అనేటువంటి 6 7 6 రాతి వాళ్ళు బయట ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, వారు వచ్చి రాగానే మొట్టమొదటిగా కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుని ఇంటికి పిలిచాడు, భోజనానికి రాని ఆయన పిలిచాడు. ఈ పిలిచినటువంటి వీడు ఏ యొక్క ఉద్దేశంతో వీడు పిలిచాడు అని అంటే, వీడి యొక్క మనసు వేరు, వీడి యొక్క ఉద్దేశం వేరు, ఆలోచన వేరు పరిసయ్యునిది. ఎందుకు అని అంటే, నేను పిలిస్తే ఎవడైనా నా ఇంటికి పూర్తి చేయండి, రావలసిందే. వీడి యొక్క మనస్తత్వం ఏంటంటే, నేను పిలిస్తే ఎవరైనా నా ఇంటికి రావాల్సిందే. అంతేకాదు, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నేను పిలిస్తే యేసు ఎందుకు రాడు? నేను పిలిస్తే వస్తాడు, నువ్వు పిలిస్తే రాడు. ఈ యొక్క విధానము ఆ పరిసయ్యులందరూ ఆలోచన చేయాలి. అయ్యి బాబోయ్, మా గురువు గారు పిలిస్తే కాదనకుండా యేసయ్య ఇంటికి వచ్చేసాడు అంటే, వీడి యొక్క మనస్తత్వం ఏంటంటే, యేసు అంటే ప్రేమ లేదు వీడికి, కపటమైనటువంటి ప్రేమ వీడిది. వీడి హృదయంలో యేసయ్య ఉన్నాడు అని అంటే, వీడి హృదయంలో యేసయ్య లేదు. కానీ మరి ఎందుకు పిలిచాడు? వీరందరూ కూడా నేను ఎంత గొప్ప ఉన్నో అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలోచన విధానం వేరు. అక్కడ అనుకునేటువంటిది ఏంటంటే, యేసయ్య అంటే మన పరిసయ్యునికి ఎంత ఇష్టమండి అని చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారు, శిష్యులు అనుకుంటున్నారు, యూదులు ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు, ప్రజలందరూ అనుకుంటున్నారు. వాడు ఎందుకు పిలిచాడో యేసయ్యకి తెలుసు. యేసయ్య గుర్తుపట్టేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ యొక్క పరిసయ్యుల్ని అందుకే అంటాడు, ఆయన ఏమంటాడంటే, సున్నం కొట్టినటువంటి సమాధులు అని అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే అందులైనటువంటి పరిసయ్యులారా అంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రభు అయిన దేవుడు వీళ్ళని ఏమని పిలుస్తున్నాడు చూడండి. అయ్యో అందులైనటువంటి మార్గదర్శకులారా. ఎవరిని అంటున్నాడు ఈ మాట? పరిసయ్యుల్ని అంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, అందరికీ మార్గం చూపించవలసినటువంటి వాళ్ళ మీద, అందరినీ కూడా దేవుని వైపు నడిపించాలి, అందరినీ కూడా దేవుని కూర్చున్నటువంటి సువార్త అందరికీ ప్రకటించి యేసుకి దగ్గరగా చేయవలసినటువంటి ప్రజలు ఈ యొక్క పరిసయ్యులు. ఈ పరిస్థితి ఎలా ఉందని అంటే, ప్రభు అంటున్నాడు, వీళ్ళు ఏమంటున్నాడండి, అందులైనటువంటి మార్గదర్శకులారా అంటున్నాడు. మార్గదర్శకులారా అంటే, మార్గదర్శకులారా అని అంటే దారి చూపేవాడు. అందులంటే గుడ్డోడు. గుడ్డువాడు దారి చూపించగలరా? ఈ పరిసయ్యుడు కన్నులు ఉన్నటువంటి గుడ్డివాడు వీడు.
కన్నులు ఉండి కూడా అంధుడైనటువంటి మార్గదర్శకుడిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి నడిపించవలసినటువంటిది మానేసి వీడు ఎలా ఉన్నాడు అని అంటే దేవుణ్ణి అనేక విధాలుగా ప్రశ్నించేవాడిగా ఉన్నాడు. దేవునికి దూరస్తులుగా చేసే విధంగా ఉన్నాడు వీడు. అందుకే వీడిని ఏమంటున్నాడంటే సున్నం కొట్టిన సమాధి మీద తెల్ల సున్నం వేస్తాం అనుకుందాం. భయ్ ఎంత చక్కగా ఉంది, ఇది ఎవరిదో కానీ అనుకుంటాం. అది ఒకసారి ఆ చిన్న గొయ్యి పడింది అనుకోండి, అక్కడ కూర్చుంటాడా? లోపల నుంచి ఏమొస్తుంది? కుళ్ళి వాసన వస్తుంది. ఈ యొక్క పరిసయ్యుని యొక్క హృదయం కూడా ఇటువంటిదే. పైకి చాలా భక్తిగా కనిపిస్తున్నాడు కానీ లోపల కుళ్ళుతో ఉన్నది. కంపు కొట్టేటువంటి స్వభావం ఈ యొక్క పరిసయ్యుని. అందుచేత వీడి గురించి అనేక విధాలుగా వ్రాసి ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య భోజనపు బాల దగ్గర కూర్చున్నాడు. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చి వెనకతట్టే వచ్చింది, వీళ్ళ ముందు నుంచి రాలేదు, వెనకతట్టే వచ్చింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని తల వంచి ఏడుస్తూ ఉంది. ఆ కన్నీటితో యేసయ్య పాదాలు తడిసిపోతున్నాయి. చూడండి, అంటే ఎంత కన్నీరు కార్చిందో చూడండి. ఎప్పుడు వస్తుందో కన్నీరు? ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడు, హృదయములో భయంకరమైనటువంటి బాధ ఉన్నప్పుడు ఈమె వచ్చింది. వచ్చి ఆమె యేసయ్య పాదాల దగ్గర అలాగా మోకరించి అలాగే ఉంది. ఏమి చేస్తుందా అని ఈ పరిసైడ్ ఆవిడకే చూస్తున్నాడు. యేసయ్య అనేక మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ. యేసయ్య మాటల మీద లేదు వీడికి చూపు. యేసయ్యని చూస్తూ ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ యేసయ్య వెనకాల ఉన్నటువంటి ఆ స్త్రీనే చూస్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు వీడు ఎవరిని చూస్తున్నాడు? యేసుని ఇంటికి పిలిచాడు, యేసయ్య అక్కడ అనేక మాటలు చెప్తున్నాడు, యేసయ్యనే చూస్తున్నాడేమో అనుకుంటున్నాడు. కానీ వీడు ఎవరిని చూస్తున్నాడు అని అంటే యేసుని చూడటం లేదు కానీ వెనకాల ఉన్నటువంటి ఆ స్త్రీని చూస్తూ ఉన్నాడు. ఆ స్త్రీని చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు కానీ వీడు మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏమిటి? వచ్చినటువంటి స్త్రీ మనకు తెలుసు, ఆవిడ ఎటువంటిదో ఎవరో మనకు తెలుసు. యేసు తెలీదా? ఈయన ప్రవక్త కదా, ప్రవక్తలకి చెప్పకుండానే తెలిసిపోతుంది, ప్రవక్తలకి అర్థమైపోతుంది. మరి యేసుకేంటి అర్థం కాలేదు ఇంకనో? ఎందాక నుంచి ఆవిడ ఏడుస్తూ ఉంది, ఆ కాళ్ళు ముట్టుకుంటుంది, ఆ కాళ్ళను తల వెంట్రుకలో తుడుస్తుంది, ఇంకా అత్తరు తీసుకొచ్చి ఆ కాళ్ళను పాముతుంది, అనేక రకాలుగా ముద్దులు పెట్టుకుంటుంది ఆ పాదాలు. ఏంటి అసలు ప్రవక్తేనా ఆయన? ప్రవక్త అయితే ఆ పరిసైడ్ అయినటువంటి వాడి పేరు ఏంటండి? సీమోను పేతురు గారు కాదు, వాడి పేరు సీమోను. ప్రవక్త కనుక అయితే వెంటనే నన్ను పిలిచి వీడిని ఎందుకు రప్పించావు అని అడిగాడా? యేసు అడగలేదు. ఏమిటి పాపాత్మురాలు ఇక్కడికి వచ్చి నన్ను ముట్టుకుంటుంది? ముట్టుకోవటం అలా ముట్టుకొని ఇవ్వకూడదు కదా. ఎందుకు ముట్టుకొని ఇచ్చినట్టు చేస్తావు? నీ ఇంట్లోకి ఎందుకు రప్పించావు అని అడగటం లేదేంటి యేసు? అసలు యేసు ప్రవక్తేనా? ప్రవక్త అయితే తెలియాలి కదా. ఎందుకు ఆయనను ముట్టుకుంటుంటే ఏమీ మాట్లాడకుండా అలాగే? వీడిలో రకరకాలైనటువంటి ప్రశ్నలు. ఎందుకనంటే వీడు ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడండి? యేసయ్యని చూస్తే మంచి అభిప్రాయం వచ్చేది వీడికి. యేసయ్య మాట వింటే వీడు బ్రతుకు బాగుండే, వీడి హృదయం ఎంతగానో సంతోషింప చేయబడేది. దేవుడు చేయబోయే కార్యాలను అర్థం చేసుకునేటువంటి వాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీడు ఆమె వైపుకి చూస్తున్నాడు. అపవాది వీడిని పట్టుకుంది, వీడిలోనికి వెళ్ళింది, వీడు మనసును పాడు చేసింది, వీడు మనసులో గలిబిలిని సృష్టించింది అపవాది.
గలిబిలి సృష్టించబడినటువంటి తర్వాత వీడిక ఒక యేసుని ఇంటికి పిలిచాలి కదా, ఆయన గౌరవించాలి కదా అనేటువంటిది లేదు. కానీ యేసుని ప్రశ్నించాలని, యేసు మీద చాలా కోపాన్ని వాడు పెంచుకుంటూ ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇదంతా యేసుకు తెలియదా అని అంటే, అటు ఆవిడ్ని గమనిస్తున్నాడు, ఇటు వీడిని కూడా గమనిస్తున్నాడు. వీడి హృదయంలో ఏమి దాగి ఉందో, ఏమి అడగాలని అనుకుంటున్నాడో ప్రతిదీ కూడా యేసయ్య గమనించాడు. ఆయన ఎందుకనంటే హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. నీ పైవేషణ కాదు, కానీ నీ హృదయంలో ఏది దాగి ఉందో, నువ్వు దేని కొరకు ఆలోచన చేస్తున్నావో, దేని కొరకు బాధపడుతున్నావో, నీ మనస్సు ఏ విధంగా ఉందో, నీలోకి వచ్చేటువంటి తలంపులు ఏమిటో, ఇవన్నీ కూడా ప్రభువుకి తెలుసు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఇంకా ఏమీ మాట్లాడటం లేదు. వీటిలో మాత్రం ఉక్రోషం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. వెంటనే యేసయ్య వాడి వైపుకి చూచాడు. సీమోను, నీతో ఒక మాట చెప్పాలి. చూడండి, అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, 7వ అధ్యాయము 40వ వచనం చదవమ్మా. సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా బోధకుడా చెప్పు అంటున్నాడు. చాలండి. అక్కడ శిష్యులు చాలా మంది ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరిని అడగొచ్చు కదా ప్రభు, ఎవరిని అడగటం లేదు. కానీ సీమోను, నీతో ఒక మాట మాట్లాడవలసి ఉంది. ఏంటి ప్రభు చెప్పు అన్నాడు. నేను ఒక విషయాన్ని నేను నీకు తెలియచేస్తాను, అది నువ్వు చెప్పాలి అని అన్నాడు. ఏమిటి అని అంటే, అప్పిచ్చేవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఒకడు 500 దేనారాలు తీసుకున్నాడు అప్పు. ఇంకొకడేమో 50 దేనారాలు తీసుకున్నాడు. దేనారం అంటే 50 పైసలు. చూడండి, 50 దేనారాలు తీసుకున్నాడంటే 250 రూపాయల అంతే అనుకుంటాను. 500 దేనారాలు అంటే 2500 అంతేనండి. నేను లెక్కల్లో చాలా పూర్వ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడేమో 500 దేనారాలు తీసుకున్నాడు, ఒకడేమో 50 దేనారాలు తీసుకున్నాడు. అయితే వాళ్ళు ఖర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పులు వాడు వాళ్ళని చూచి వాళ్ళని క్షమించి, ఒరే మీరిద్దరు కూడా అప్పు కట్టవలసిన పని లేదురా అని అన్నాడు. అయితే ఎప్పుడైతే అప్పు కట్టొద్దా అని అన్నాడో, ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషిస్తారో, ఇద్దరిలో ఎవరు ఎక్కువగా యేసుని ప్రేమిస్తారు చెప్పు సీమోను. వెంటనే నచ్చినాడు, ఎవడైతే అప్పులోడి దగ్గర ఎక్కువ తీసుకున్నాడో వాడే ఎక్కువ సంతోషిస్తాడండి, వాడే ఎక్కువగా వాడిని ప్రేమిస్తాడండి అని చెప్పినప్పుడు కరెక్టే చెప్పావు. ఈమె నేను వచ్చినప్పటి నుండి నేను చూస్తూ ఉన్నాను. ఈమె వచ్చినప్పుడు ఆమె చేసిన విధానంతో నీవు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. నీవు నన్ను నీ ఇంటికి పిలిచావు. నీవు నీ ఇంటికి నన్ను పిలిచినప్పుడు నువ్వు ఏం చేయాలి? మొట్టమొదటిగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చావా? లేదు. ఇంకా ఏమంటున్నాడంటే అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అక్కడ క్రింద చదవండి ఒకసారి. ఇంటిలోనికి రాగా నీవు పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. రెండవది ఏమంటున్నాడంటే, నన్ను ముద్దు పెట్టుకొనలేదు. మూడవది, నా తలకి నూనె రాయలేదు. కానీ నీవు ఏదైతే చేయలేదో అవన్నీ చేసింది. ఏమి చేసింది? ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవటానికి నువ్వు నీళ్ళు ఇవ్వాలి. అది నువ్వు చేయలేదు.
కానీ ఈ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి నా దగ్గర మోకరించి ఆవిడ కన్నీటితో నా పాదాలు కడిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఎంత కన్నీరు కడిగితే పాదాలు తొలుస్తాయండి. తన కన్నీటితో నా పాదాలు కడిగింది. తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీవు చేయలేనటువంటి పని నువ్వు చేయాలి. నీ ఇంటికి పిలిచినటువంటి వాడికి నువ్వు మర్యాద చేయాలి. నువ్వు మర్యాద చేయలేదు. ఆమె వచ్చింది, తన కన్నీళ్లతో నా పాదాలు తుడిచింది. అంతేకాదు ఆమె ఏం చేస్తుందో తెలుసా? నా పాదాలు ముద్దు పెట్టుకుంది. నువ్వు ముద్దు పెట్టుకున్నావా? లోపలికి రాగానే హక్కు ఇవ్వాలి, ముద్దు పెట్టుకోవాలి. నువ్వు ఇచ్చావా? నువ్వు కానీ ఈమె నన్ను వచ్చినప్పటి నుండి కూడా నా పాదాలు తుడిచి ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకునే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. ముద్దు దేనికి సాదృశ్యం అండి? ప్రేమకు సాదృశ్యం. ఎందుకు అని అంటే యోధాన్ అంటున్నాడు, ప్రేమించడానికి పెట్టే ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా యోధా అన్నాడు ప్రభు. గమనించినట్లయితే ప్రేమకు సాదృశ్యమైనటువంటి ముద్దు ఆమె పెడుతూ ఉంది. అయ్యా, నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా. ఈ లోకంలో నాకు ఏది వద్దు. నేను ఏదైతే విలువగా నేను వాడుతున్నానో ఆ విలువైనటువంటి ఈరోజు నీ పాదాల దగ్గర తీసుకొచ్చానో అత్తరు తీసి ఆ పాదాలకి రాస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నూనెతో నా తల అంచవా అంటలేదే నువ్వు. ఈమె విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చిన పాదాలకు రాస్తూ ఉంది. నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. యూదులు, ఇశ్రాయేలీలు కూడా వాళ్ళ ఆచారం ఏంటంటే అభిషేకానికి సాదృశ్యంగా, అంతేకాకుండా దీవెనకి సాదృశ్యంగా ఎవరు వారి ఇంటికి వచ్చినా సరే ఆ తల మీద నూనె పోస్తారు. వాళ్ళు 23వ కీర్తనలో నూనెతో నా తల అంచి ఉన్నావని చెప్తూ ఉన్నాడు. నూనెను పోస్తారు. నూనె పోయటం వల్ల ఏంటంటే ఒక అభిషేకం, ఒక దీవెన, ఒక ఆశీర్వాదానికి వారికి సాదృశ్యం కాబట్టి వారు వేస్తారు అది. కానీ అది కూడా చేయలేదు. నీవు చేయవలసిన ఏవో చేయలేదు. ఏది చేయకూడదో దాని గురించి నీవు ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఈమె విస్తారముగా మొదలు పెట్టింది, విస్తారముగా నన్ను ప్రేమించింది. ఈమె చేసినటువంటి విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి. చెప్పులు కొడుతూ దేవుని ఉన్నట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈమె ఎంతగా ప్రేమిస్తుందని అంటే 500 దేనారాలు అప్పు తీసుకున్నటువంటి వాడు, నీ అప్పు కట్టనవసరం లేదు అని అప్పులు వాడు ఎప్పుడైతే చెప్పాడో వాడు ఎంతగా అయితే అప్పులోని ఎంతగా అయితే ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువ ఈమె నన్ను ప్రేమిస్తూ ఉంది. తన తల వెంట్రుకలతో తుడుస్తోంది. ఎందుకు అని అంటే ఆమె పేరు పాపాత్మురాలని రాయబడి ఉంది. జనలు రకరకాలుగా అల్లికలు వేసుకుని ప్రజలందరికీ కూడా ఆ యొక్క జడ చూస్తే ఆనందం కలగాలి. ఆ యొక్క ఉంగరాలు చుట్టూ చూస్తే అందం అనిపించాలి. ఇది నాకు శాశ్వతమైనది కాదు, ఇది కాదయ్యా. నాకు నేను చేసిన పాపంలో అనేకమైన చేశాను. ఈ చుట్టూ ఆ చుట్టుతో ఆయన పాదాలు తుడుస్తోంది. తను ఎంతగానో ప్రేమించేటువంటి అత్తరు, దీనితో నాకు పని లేదయ్యా. సమాజం నన్ను వెలివేసింది, అందరూ నన్ను పాపాత్మురాలు అని అంటూ ఉన్నారు. అయితే ఈ పాపాలు క్షమించేటువంటి అధికారం నీకు మాత్రమే ఉందయ్యా. అందుచేతనే ఈ యొక్క బుడ్డితో నాకు పని లేదు, నీతోనే పని. నీవు మాత్రమే క్షమించేటానికి అర్హత కలిగినటువంటి వాడు అని ఆ విలువైనటువంటి గుడ్డు కూడా తీసుకొచ్చి అక్కడే ఆయన పాదానికి రాస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఆమె పేరు ఏమిటండి? పాపాత్మురాలు. అంటే ఆవిడికి పేరు లేదా?
వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆవిడకి పేరు పెట్టలేదా? ఆవిడకి పేరుంది, ఆవిడకి పేరుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందని అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని వ్రాయబడి ఉంది. ఎందుకు అలా రాయించాడు ప్రభు అని అంటే అర్థం ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేక దూరం అయిపోతూ ఉన్నారు. ఈ స్త్రీ అయితే పాపము చేసింది, పాపములోనే బ్రతుకుతుంది, పాపములోనే సంతోషించింది. నా బ్రతికింతే, ఈ పాపంలోనే నేను చనిపోవాలి అని అనుకున్నది. కానీ యేసును గూర్చి విన్నది, వినినటువంటి ఈమె ఎక్కడున్నాడు అనేటువంటిది తెలుసుకుంది. కానీ ఎలాగ వెళ్ళాలి నేను? ఎక్కడికి? ఎక్కడ ఉన్నాడు యేసయ్య? పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. పరిసయ్యుని ఇంట్లోనికి రానివ్వడు. నేను కానీ వెళ్ళాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి. నాకు ఉండేటువంటి ప్రజలందరూ ఇచ్చినటువంటి ఈ బిరుదు పోవాలి అని అంటే యేసు దగ్గరికి నేను వెళ్ళాలి. ఆయన దగ్గరే క్షమాపణ దొరుకుతోంది. నా తండ్రి పెట్టిన పేరు ఉంది, కానీ ప్రజలు పెట్టిన పేరు ఇది. ఈ పేరుని ప్రభు ఎందుకు రాశాడని అంటే మనమందరము కూడా ఎవరమండి? పుట్టుకతోనే దావీదు అంటున్నాడు, నా తల్లి నన్ను గర్భములోనే పాపం ద్వారాగానే నేను నా తల్లి గర్భన నేను జన్మించాను అంటున్నాడు. ఆయన తల్లి గర్భాన్ని ఎలా జన్మించాడండి? అందుచేతే సమస్త మానవాళి కూడా పాపులే. పాపములో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఎక్కడికి రావాలి అని అంటే యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. యేసుని ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి, యేసుని హత్తుకోవాలి. యేసయ్య పాదాల దగ్గర పశ్చాత్తాపడాలి, తన పాపములన్నీ ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలి, ఆయన పాదములను తుడవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఆమె క్షమించబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. ఆమెలో ఉండేటువంటి రెండో ప్రత్యేక లక్షణము ఏమిటి అని అంటే ఆమె ఆ ఇంటిలోనికి రావటానికి పరిసైడు ఒప్పుకొట్టాడా అని అంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. ఎంత తెగించింది, ఎంత ధైర్యాన్ని తెచ్చుకుంది, ఎంతగా తను ఎలాగైనా గెట్టేసిన కొట్టేసిన ఏమి చేసినా వెళ్ళాలి అనుకుంది. ఆమె నిర్ణయించుకుంది. ఏమి నిర్ణయించుకుందో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వేదనలు వచ్చినా, గట్టి వేసినా, కొట్టినా నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుందాం. యేసయ్య దగ్గరికి వచ్చింది కాబట్టి క్షమించబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆమె వచ్చినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో కష్టాలు ఎదురైనవి. ఎందుకు చేతనంటే 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది ఆమెను తన్ని ఉంటారు, ఆమె చేతులు తొక్కేసి ఉంటారు, అనేక మంది గెట్టేసి ఉంటారు, పోతుల కంటే అని ఉంటారు, అనేక మంది అవమానించుంటారు, తింటుంటారు. ఎందుచేత ఆమె ప్రతి వ్యక్తిలాగా నడుచుకుంటా రావటానికి ఆమెలో శక్తి లేదు. ఆమెలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా పోయింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అవుతుంది. తన శరీరంలో ఉన్న రక్తం అంతా పోయింది. నిలబడే శక్తి లేదు ఆమెకు. ఆమె దేకుకుండా వచ్చి ఉంటుంది. ఆమె ఇలాగ చేతులతో మోకాలతో నడుచుకుంటా వచ్చి ఉంటుంది. ఆమె ఇలా చేతులతో ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ చేతులు ఎంతమంది తొక్కారు అక్కడ. ఎందుకనంటే యేసయ్య చుట్టూరు అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసయ్య మీద పడుతూ ఉన్నారు. కానీ ఈమె ఎంతమంది తొక్కినా, ఎంతమంది గెంటి వేసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా నేను యేసు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నది. ఆమెకు వచ్చినటువంటి బాధను తట్టుకుంది. ఆమె చేతులు తొక్కేసినా అని ఏడ్చుంటది. కానీ యేసు వెళ్ళిపోతాడు.
కాళ్ళు ఒకవేళ కొట్టుకుపోయి రక్తం కారుతూ ఉండొచ్చు, అయినా పర్వాలేదు, వచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే నా బ్రతుకులో నేను మరలా బ్రతకలేను, చావు తప్ప. యేసు దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని వచ్చినా సరే అని వెళ్ళింది. యేసయ్య అంగిని ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందుకుని తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. నిన్ను నమ్మినటువంటి వారే, నిన్ను ప్రేమిస్తున్నటువంటి వారే, ఎందుకు వెళ్తున్నారు ఆ దేవుని దగ్గరికి, నీకు పనేంటి, రకరకాలుగా నిన్ను అనేక రకాలుగా మాట్లాడేటువంటి ప్రజలు, అవమానాలు వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ నీవు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయము సరి అయినదే ఉండాలి. ఆ నిర్ణయం ఏమిటంటే, నేను ఎలాగైనా ఎన్ని శ్రమలు వచ్చినా యేసు దగ్గరికి వెళ్ళాలి. నేను బాగుపడాలంటే యేసు దగ్గరికి వెళ్ళాలి. నాకు వచ్చినటువంటి ఈ పాపాత్మురాలు అనేటువంటి ఆ పేరు నా నుండి తొలగిపోవాలి అని అంటే యేసు దగ్గరికి నేను వెళ్ళాలి. యేసయ్య గురించి ఎలా విందో కానీ యేసయ్య గురించి బాగుగా ఆలోచన చేసింది ఆమె. ఏమి ఆలోచన చేసిందని అంటే, ఆయన కుంటి వారిని బాగు చేస్తున్నారు, ఓచకాలు చేతులు కలిగినటువంటి వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, చనిపోయినటువంటి వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, చనిపోయినటువంటి వారిని లేపగలిగే శక్తి ఉందంటే ఆయన నిజముగా దేవుని కుమారుడు. నమ్మింది, వచ్చింది, క్షమించబడింది, వెళ్ళింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ యొక్క నిర్ణయం అనేటువంటిది గొప్పది. యేసు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు నీవు చేయవలసిన ప్రతి పని కూడా నీవు చేయాలి. ఈ యొక్క పరిసయ్యుడు యేసుని ఇంటికి ఆహ్వానించాడు, కానీ ఆయన యొక్క యేసు మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధమైన ప్రేమ అంటే కపటమైనటువంటి ప్రేమ. అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి, అందరూ కూడా నన్ను పొగడాలి. అన్నా, నువ్వు పిలిస్తే యేసు కదా ఎవరైనా నీ ఇంటికి వస్తారు, చెప్పుకోవాలి. ఇది ఒక విధమైన గర్వము. కానీ ఆ ఇంటిలో ఒక గొప్ప కార్యాన్ని యేసయ్య చేయబోతూ ఉన్నాడు. అందుకే ఆ ప్రాంతానికి కాదనకుండా ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన ఇవ్వవలసినటువంటిది పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, అంతేకాకుండా తలకి నూనె రాయాలి, ప్రేమగా ముందు పెట్టాలి. ఏమి చేయలేదు. పిలిచినటువంటి వాడు అవమానించడానికి చూస్తున్నట్టే నీతో ఒక మాట మాట్లాడాలన్నాడు ప్రభు. ఆయన మాట్లాడాడు, దానికి జవాబుని తిరిగి చెప్పాడు. ఆమె చేసే పని చెప్పాడు. ఆమె ఎలా చేసిందో నువ్వు చూసావు. నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయలేదు, కానీ నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది, విస్తారమైనటువంటి పాపములు చేసింది, విస్తారముగా నన్ను ప్రేమించింది, ఆమె పాపములన్నీ కడగబడి క్షమించబడి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ రోజున మనం చాలా మంది ఏమి చేస్తూ ఉంటామని అంటే, ప్రభువా నా హృదయంలోనికి రండి నాయనా, నా హృదయంలో కార్యం చేయండి అయ్యా, నా కుటుంబంలోనికి రండి అయ్యా, నా జీవితంలో నెమ్మదినివ్వండి అయ్యా, నా జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అనేక సార్లు నువ్వు ప్రార్థన చేస్తావు. అయితే ఆయన నీ హృదయం అనేటువంటి ఆ ఇంటిలోనికి ఆయన వచ్చాడు. ఆయన గౌరవించావా? ఆయన నువ్వు ప్రేమించావా? ఆయనకు ఆతిథ్యం ఇచ్చావా? నీ హృదయంలో ఉండటానికి ఆయనకి చోటునిచ్చావా? ఆలోచన చేద్దాం. అయ్యా, నువ్వు నా హృదయంలోనికి రా అంటున్నావు. ఆయన నీ హృదయంలోనికి వస్తున్నాడు, కానీ నీవు ఆయనను ప్రేమించటం లేదు. నువ్వు ఏమి ప్రేమిస్తున్నావు? నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, అంతేకాకుండా లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోక ఆచారాలు ప్రేమిస్తున్నావు, ఏవేవో ప్రేమిస్తున్నావు. కానీ యేసుకు ప్రేమ ఉందా అని అంటే, యేసయ్య నీ ఇంటిలోనే ఉన్నాడు. నీ యొక్క హృదయం అనేటువంటి ఇంటిలో ఆయన ఉన్నాడు. ఆయనను నువ్వు ప్రేమించడం లేదు, కానీ నీ చూపు ఎక్కడ ఉందంటే ఎవరి మీద ఉంది? నీ చూపు లోకం మీద ఉంది. నీ యొక్క మనసు ఎక్కడ ఉంది? నీ హృదయం అనేటువంటి ఇంటిలోనికి యేసయ్య వస్తే యేసయ్యని ప్రేమించడం మానేసాం, యేసయ్య చెప్పేటువంటిది వినటం మానేసాం. యేసుకు బిడ్డగా, ఆయనకు ఒక ముద్దు బిడ్డగా ఉండటానికి నువ్వు దూరంగా అయిపోయి
నువ్వు ఎలా ఉంటున్నావంటే ఆయనను బాధ పెట్టే విధంగా ఒకవేళ నీవు ఉంటున్నావేమో గమనించండి. ఇంటికైతే పిలిచాడు కానీ ఆయన చేయవలసిన ఏమీ చేయలేదు. ఈ రోజున నీవు కూడా యేసయ్యని ఇంటికి పిలుస్తున్నావు. నీ హృదయం అనేటువంటి ఇంటిలోనికి ఆయన వస్తున్నాడు. కానీ నీవు కూడా ఒక పరిసయ్యుని వలె ఒకవేళ ఉంటున్నావేమో, నిన్ను నువ్వు ఆలోచన చేయి. నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు అని అంటే, ప్రభువా నా హృదయంలోకి రా అంటున్నావు, వస్తున్నాడు. ఆయన నువ్వు ప్రేమించడం లేదు, నువ్వు పశ్చాత్తాపడటం లేదు. అయ్యా ఇన్ని ఘోర పాపిని నన్ను క్షమించు అని అడగటం లేదు. నీవు ఆయనకి ఇవ్వవలసినటువంటి ఘనతను ఆయనకి ఇవ్వటం లేదు. కానీ మరి ఒకరికి ఒకవేళ నువ్వు ఇస్తున్నావేమో గమనించండి. ఇవన్నీ కూడా మనం ప్రశ్నను వేసుకోవాలి. అంతేకాక ఒక నిర్ణయం చేసుకోవాలి. అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, అయ్యా నీ కొరకు నేను అనేక మందికి సాక్ష్యం చెప్తాను, అయ్యా నీ ప్రేమను అనేక మందికి నేను తెలియచేస్తాను, అనేక మందిని మందిరంలోనికి రప్పిస్తాను, అనేక మందిని నీకు పరిచయం చేస్తానయ్యా అని నువ్వు అడగాలి ప్రభువుని. కానీ నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ఏమనుకుంటున్నావు అని అంటే, ఒక వ్యక్తికి దేవుని గూర్చి సువార్త ప్రకటించి ఆ వ్యక్తిని మందిరానికి పరిచయం చేయాలి అని అంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావంటే, ఇది నా పని కాదు, ఇది ఎవరి పని? దేవుని సేవకుని పని అని నీవు ఏం చేస్తున్నావంటే, ఒక నిర్లక్ష్యమైనటువంటి స్వభావంతో కాలయాపన చేసేస్తున్నావు. నీ జీవితం అంతా అలాగే నాశనం చేసుకుంటున్నావు. కానీ నువ్వు అంటున్నావు, అయ్యా ఆ పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నీ పరలోక రాజ్యంలో నాకు ఇంత స్థలం ఇవ్వండి అయ్యా అని నీవు అడుగుతూ ఉన్నావు. దైవ సేవకులు అనేక సార్లు వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా నీ బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను, నీ రాజ్యంలో నాకు చోటు కావాలయ్యా, ఆ పరలోక పట్టణానికి నన్ను తీసుకుని వెళ్ళయ్యా, ఆ ప్రాంతంలో ఆ స్థలం నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. ప్రభు ఈ రోజున అడుగుతున్నావు, నువ్వు నా కొరకు నువ్వేం చేస్తావు? తెచ్చినారా? పరలోక రాజ్యంలో నీకు చోటు ఇవ్వాలని ఆశ నాకు ఉంది, పరలోక పట్టణానికి నిన్ను తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు ఉంది. అయితే నీవు నా కొరకు ఏం చేస్తావు అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు పరలోకానికి తీసుకుని వెళ్ళు అని అంటున్నావు, కానీ నువ్వు నా కొరకు ఏం చేస్తావు అని అంటే నువ్వేం చెప్పగలవు? ఆ రాజ్యంలో నాకు చోటు అని అంటున్నావు, న్యాయమేనా? ఆయన పని నువ్వు చేయకుండా నీ రాజ్యంలో నాకు చోటు ఇచ్చే అని అడుగుట ఎంత న్యాయమై ఉందో ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీకు స్థలం ఇవ్వాలని, ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని అనేక సార్లు ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. అనేక సార్లు నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన. కానీ నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, ప్రభువుని ఆహ్వానిస్తున్నావు కానీ ప్రభు బిడ్డగా ఉండకుండా ప్రభువుకి దూరస్తునిగా అనేక విధాలుగా యేసుని బాధ పెట్టేవారుగా ఒకవేళ వచ్చినామేమో. పేరుకి క్రీస్తు బిడ్డ, కానీ నీలో క్రీస్తు ఉన్నాడా? ఒకసారి ఈరోజు ఆలోచన చేద్దాం. నేను ముగించేస్తున్నాను. పరిసయ్యుడు పిలిచాడు ప్రేమతో కాదు, కబుతో. పరిసయ్యుడు పిలిచాడు, ఆయన చేయవలసిన పని ఒక్కటి కూడా చేయలేదు. యేసయ్య ప్రశ్నిస్తున్నాడు, సీమోను నీ ఇంటికి నన్ను పిలిచావు, కానీ నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలకి నూనె రాయలేదు. నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైపోయింది. నీ ప్రేమ ఏ విధమైన ప్రేమ అయితే కపటమైనటువంటి ప్రేమ అది. కానీ ఈమె నా దగ్గరికి వచ్చింది, నన్ను ఎంతగా ప్రేమిస్తుందో, తన జీవితంలో ఏది విలువైందో అది ఏం చేసిందో, ఎన్నిసార్లు నా పాదాలు పట్టుకొని ఆమె ఎన్నిసార్లు ముద్దులు పెట్టిందో, ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా కన్నీరు కాల్చిందో, ఎంతగా పశ్చాత్తాపడిందో, తన చేసిన ప్రతి పాపమును గుర్తు చేసుకుని నా ముఖం వైపు కూడా చూడకుండా పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉంది.
ఎంతగా ప్రేమించింది. నువ్వు ఎంత ప్రేమించావు? నీ ప్రేమ 50 దేనారాలే, ఆవిడ ప్రేమ 500 దేనారాలు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. 50 దేనారాలు కొంచెం గణేష్ సొంతం చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తావు అని అంటే, నీలో నా మీద ఉన్నటువంటి ప్రేమ కొంచెమే, కానీ ఈమెలో నా మీద ఉన్న ప్రేమ చాలా ఎక్కువ. గమనించండి, ఈ రోజున దేవుని సేవకు వెళ్ళి ఎవరికో సువార్త ప్రకటించి ఎవరినో తీసుకురావటం కాదు. దేవుని మాటలు వింటున్నటువంటి నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆయన సేవ కొరకు పంపించడానికి, ఆయన పరిచర్య కొరకు పంపించడానికి, ఆయన యొక్క కార్యక్రమాలు చేయటానికి, ఆయన రాజ్యమును విస్తరింప చేయటానికి నిన్ను ఒక సాధనముగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నీవు అనుకుంటున్నావు ఈ పని నాది కాదని, కాలయాపన చేస్తున్నావు, సమయాన్ని వృధా చేస్తున్నావు. ఒకవేళ విశ్రాంతి తీసుకుంటున్నావేమో ఖాళీ సమయాల్లో, దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి సమయంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా అలిసిపోయానని పడుకుని నిద్రపోతున్నావేమో. కానీ నీకు అప్పగించబడిన పని అలాగే ఉందా? ఎప్పుడు చేస్తావు? నీ టైం దగ్గర పడితే నీ వచ్చినప్పుడు ప్రభువు నిన్ను అడుగుతాడు, ఇదిగో నీ కొరకే ఈ మహాపట్టణం చూసావా, ఇదంతా నీ కొరకే కట్టాను, అయితే అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా కొరకు ఏం చేస్తావు? నువ్వు నీకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో నా కొరకు నువ్వేం చేస్తావు అని అంటే, నేనేం చేయలేదు ప్రభువా, నా కుటుంబం పోషించుకున్నట్టు కొరకు పెట్ట మధ్యాహ్నం నేను కష్టపడ్డాను, ఎండలో తిరిగాను, నా కుటుంబాన్ని పోషించుకున్నాను, నీ కొరకు నేనేం చేయలేదు. పోతలుగా అంటాడు, వెళ్ళిపోతావా? బలా నమ్మకమైన మంచి దాసునిగా నీవు ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కపటమైనటువంటి ప్రేమ ఇంకా పరిసైన్లో ఉండేటువంటి ప్రేమ కాదండి. చాలామంది మమ్మల్ని ఇళ్ళకి పిలుస్తూ ఉంటారు భోజనం కొరకు. అయ్యా మీరు మా ఇంటికి రండి భోజనానికి. వెళ్తాం మేము. అయ్యగారు మీకు ప్రత్యేకించి భోజనం పెడితే ఎక్కడ కూర్చోండి అంటారు. కూర్చుంటాం, అందరికీ భోజనాలు అయిపోతాయి. లాస్ట్ నుంచి ఒక ఆయన అడిగాడు, ఒకసారి ఇలా జరిగింది. లాస్ట్ నుంచి ఒక ఆయన అడిగాడు, అయ్యగారండి భోజనాలు ఎలా ఉన్నాయండి అని అడిగాడు. ఆకలేసి మండిపోతుంది మా పొట్ట, ఇంకా పెడతారని ఆయన అందరికీ పెట్టేసి పలావ్ డెక్స్ కూడా గోగుతున్నాడు దాంట్లో. చివరికి వచ్చి పాస్ట్ గారికి ఎలా ఉన్నాయండి వంటలు అని అంటే, చట్టి పాస్ట్గా చెప్పలేక నవ్వుతున్నాడు. ఇలా చూసుకోండి. నేను అన్నాను, తింటే కదా చెప్పడానికి అన్నాను. తినలేదా పాస్ట్ గారు? నువ్వు పెడితే కదా అయ్యా, నువ్వు కూర్చోవన్నావు, కూర్చున్నావు, నువ్వు పెట్టలేదంటే అయ్యి బాబో ఉండండి అని అప్పుడు వెళ్ళాడు. పిలిచినటువంటి వారిని మర్చిపోతే అలాగా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వడ్డిస్తూ మధ్యలో ఇడిచిపెట్టేసి ఇంకొకరిని పిలుస్తారు. బాధ అనిపిస్తుందా? బాధ అనిపించిందా? బాధ అనిపించదా? అక్కడ వరకు వడ్డించి ఆగిపోయి అక్కడ ఇడిచిపెట్టేసి ఎవరో వస్తారు వడ్డిస్తారు అని అంటే అక్కడి నుంచి లేచి వచ్చేయాలనిపిస్తుంది. దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు దేవునికి ప్రతినిధి ఆయన. దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతగా నీవు దేవుని యొక్క సేవకుని ప్రేమించాలి. ప్రేమించకపోతే పిలవటం మానేయాలి. దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చిన ఆశీర్వాదం, నీ ఇంటిలో ఆయనకు భోజనం పెట్టుట నీ జీవితంలో నీ కుటుంబంలో ఉండే లోచు పూర్తిగా పోతుంది. అది దేవుని సేవకుడు నీ ఇంటిలో పాదాలు పెడతాడు. నీకు ఎంత ఆశీర్వాదం అని అంటే, పిలిచినటువంటి సేవకుడి విషయంలో భయము భక్తి కలిగి వారిని ఇంటి నుండి వెళ్ళేటంత వరకు నీవు వారిని ప్రేమగా నువ్వు చూచును పంపిస్తే దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. పరిసయ్యంలాగా మరిచిపోయి సేవకుని అక్కడ కూర్చోబెట్టి నీ పనులు చేసుకోవడం కాదు, పనులు చేసుకోవాలనుకుని సేవకుని పిలవడం మానే. గమనించండి, యేసయ్య నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎంతగా ప్రేమించాలో అంతగా దేవుని యొక్క సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు రీతిగా ప్రేమించాలి. కొంతమంది అంటారు
ఇచ్చావు కదా, రాకపోతే ఎక్కడికి పోతాడు? ఎందుకు రాడో చూస్తానులే. ఇదండి ప్రేమ. దేవుని సేవకుల మీద ఇదండి ప్రేమ. ఎందుకు రాడు? తెచ్చినట్టు వస్తాడు. ఇది కదండి. అవన్నీ కపటమైనవి. విడిచిపెట్టేద్దాం, సమయం అయిపోయింది. మీరు అర్థం చేసుకోవాలని కొన్ని విషయాలు చెప్తున్నాను. దేవుని సేవకుడిని ఇంటికి వచ్చినప్పుడు ఆయన విషయంలో నువ్వు ఎలా ఉండాలి? ప్రేమించాలి, ఆయన సంతోషించే విధంగా నువ్వు సహకరించాలి ప్రతి విషయంలో. అట్టి రీతిగా నువ్వు చేసినప్పుడు ఆ దేవుని ప్రేమ నీలో కలిగి ఉంటే అట్టి రీతిగా నువ్వు ప్రేమిస్తావు, దైవాశీర్వాదాన్ని పొందుతావు. దేవుడి యొక్క మాటలు మన ఇంట్లో దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలలో వచ్చి, అయ్యా ఈ రోజున నేను కపటమైన ప్రేమను కలిగి ఉన్నాను నీ పట్ల, అయితే నా ప్రేమను మార్చుకుంటున్నాను అయ్యా. నిన్ను అనేక సార్లు నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించాను. ఆహ్వానించినటువంటి నేను స్తుతించలేదు, నిన్ను ప్రేమించలేదు, నేను ప్రార్థించలేదు. నా పనులు నేను చేసుకుంటూనే ఉన్నాను. పిలిచినటువంటి నా పనులు చేసుకుంటూ నీకు దూరస్తురాలుగా ఒకవేళ అయిపోయానేమో. అనేక సార్లు నేను పిలిచాను, అన్నిసార్లు నీవు వచ్చుంటావయ్యా. కానీ ఈ రోజున నీ వాక్యం విన్నాను, నేను బాధపడుతున్నాను, నన్ను క్షమించిన ఆయన. ఇంకా ఎప్పుడు నేను అలా చేయనయ్యా. అయ్యా నేను నా హృదయంలోకి పిలుస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా. నా హృదయంలోకి రండి, నా కృషిలోకి రండి అని అందరూ ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి, మీరు బలపరచండి నాయన. పరిసైన మళ్ళీ కపటమైనటువంటి ప్రేమను కలిగి కాకుండా హృదయపూర్వకంగా నిన్ను ఆహ్వానించి నీకు విధేయులన్నట్లుగా సహాయం దయచేయమని అడుగుచు. నిన్ను ప్రేమిస్తే నువ్వు ఆశీర్వదిస్తావు, నిన్ను ప్రేమిస్తే తప్పుల నుండి క్షమిస్తావు, పాపముల నుండి క్షమిస్తావు నాయన. ప్రభా, నీవు ఇచ్చే ఘనత వేరు. ఆ యొక్క వాక్యాన్ని మేమందరం పొందుకులాగా చేయాలి. వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించున్నట్లుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.